నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మారిటానియా తీరంలో పడవ బోల్తా, 89 మంది మృతి. ఇస్రో మరో చరిత్ర, హాలో కక్షను పూర్తి చేసిన ఆదిత్య L1. విభజన అంశాలపై ఉభయ ముఖ్యమంత్రుల సమావేశం, అపరిష్కృత సమస్యలపై సానుకూల నిర్ణయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు. తిరుపతి అభివృద్ధే ప్రధానం, నాణ్యతా ప్రమాణాలపై ఎక్కడా రాజీపడం. నగరపాలక సంస్థ సమావేశంలో అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ఆరణి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ఈ భేటీ జరిగింది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, జలవనరుల పంపిణీ కార్యదర్శులతో పాటు ఉద్యోగుల విభజన అంశాలు కూడా ఈ భేటీలో చర్చించారు. కాగా ప్రధానంగా షెడ్యూల్ 9, 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించారు. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా భిడే కమిటీని నియమించింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. కానీ మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. అలాగే 10 షెడ్యూళ్లలోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదం కొనసాగుతోంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై కూడా చర్చ జరిగింది. ఏపీ సర్కార్ దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకు చెల్లించాల్సి ఉండగా 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెప్పుకొస్తోంది. అయితే గత మార్చిలో ముఖ్యమంత్రి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం సద్దుమణిగింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 భేటీలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి కడప జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు వైసీపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు జగన్. ఉదయం 11 గంటల 40 నిమిషాలకు విమానంలో కడప ఎయిర్పోర్టుకు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 2 గంటలకు పులివెందులలోని బాక్రాపురంలో తన నివాసానికి చేరుకున్నారు వైఎస్ జగన్. ఈ 3 రోజుల పాటు పులివెందుల, ఇడుపులపాయలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. సమాజంలో ప్రస్తుతం సమస్యాత్మకంగా ఉన్న ర్యాబిస్ నిర్మూలన మన ముందున్న తక్షణ కర్తవ్యమని, ర్యాబిస్ రహిత సమాజమే లక్ష్యంగా పశు వైద్య సేవలను అందిస్తున్నట్లుగా శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ వీరబ్రహ్మం తెలిపారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా తిరుపతిలోని ఎస్వి పశు వైద్య విశ్వవిద్యాలయంలోని చికిత్సా కేంద్రంలో కుక్కలకు ర్యాబిస్ టీకాలను వేశారు. నగరంలోని పెంపుడు కుక్కల యజమానులు వాటిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి టీకాలను వేయించారు. వాటిల్లో ముఖ్యంగా మనం చూసుకున్నామంటే రేబీస్ అన్నది ఒక అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ముఖ్యంగా ప్రపంచంలో చూసుకున్నామంటే దాదాపు ప్రతి సంవత్సరము 55,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇండియాలో చూసామంటే మన స్ట్రే డాగ్స్ పాపులేషన్ దాదాపు 35 మిలియన్స్ ఉంది. దాంట్లో సుమారుగా 21,000 మంది ప్రతి సంవత్సరము చనిపోతున్నారండి. సో ఇది అరికట్టడం కోసము ముఖ్యంగా వన్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందండి. ఈ వన్ హెల్త్ ప్రోగ్రాం కింద మనుషుల నుండి పశువులకు, పశువుల నుండి మనుషులకు వచ్చేటటువంటి జబ్బుల నివారణ గురించి ఒక ముఖ్య కార్యక్రమాలు చేశారు. వాటిల్లో ఈ రేబిస్ నివారణ ప్రోగ్రాం కూడా ఒకటి. ఎన్నికల ఫలితాల తర్వాత సరిగ్గా నెల రోజులకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్పొరేషన్ అధికారులతో మొట్టమొదటి సమీక్ష నిర్వహించారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు నగరపాలక సంస్థ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, హెల్త్ విభాగాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. అదేవిధంగా స్మార్ట్ సిటీకి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఆరా తీశారు. రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లు, టీడీఆర్ బాండ్లు, త్రాగునీటి సమస్యలపైన చర్చించారు. నగరంలో అధిక ప్రాధాన్యత గల అంశాలపైన దృష్టి పెట్టాలని యంత్రాంగానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దిశానిర్దేశం చేశారు. ఈ గరుడ వారధిని ఫస్ట్ మనం చేయడం జరిగింది. ఈ గరుడ వారధి నుంచి మన శ్రీనివాస సేతుని పేరు మార్చడం జరిగింది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం దాని వివరాలు కూడా మాకు కూడా ఇవ్వాలనేసి, ఏది మంచిదైతే అది మనం చేయడానికి చేద్దాం. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్దాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఫస్ట్ అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం గరుడ వారధి అనే పేరుతో జరిగింది. మరలా శ్రీనివాస సేతుని మార్చడం జరిగింది. దాని పూర్వపరాలంతా తీసుకొని అది కూడా ఒక నివేదిక ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వానికి కూడా పంపించాలనేసి కూడా. ప్రధాన నగరాలతో పోటీ పడేలా తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సును ఏర్పాటు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నేడు చెత్త వాహనాల పక్కన దర్శనం ఇవ్వడంతో నగరవాసులు అధికారుల వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. గత ఏడాది తిరుపతి నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ప్రధాన నగరాలతో తిరుపతి పోటీ పడేలా స్మార్ట్ సిటీ నిధులతో డబుల్ డెక్కర్ బస్సును రోడ్లపైకి తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఈ బస్సును చెత్త వాహనాల పక్కన పెట్టడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 కోట్ల పైచిలుకు ప్రజాధనంతో డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి వస్తే నేడు ఈ బస్సు దుస్థితిని చూసి ఇదేమిటని నగరవాసులు పెదవి విరుస్తున్నారు. తిరుపతి నగరవాసులు చెల్లించిన ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, యూడీఎస్ పన్నులతో ప్రజాధనం వెచ్చించి తిరుపతి సోయగాలను వీక్షించేలా ఈ బస్సును అందుబాటులోకి తీసుకొస్తే ప్రజాదరణ కోల్పోయిందనే నెపంతో బస్సును మూలన పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణంలో కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రికల్ బస్సును గత ఏడాది అక్టోబర్ 13న తిరుపతిలో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలు బస్సుపై మక్కువ చూపడం లేదనే నెపంతో ఇలా మూలన పెట్టడం కన్నా ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ బస్సు యొక్క రూట్ మ్యాప్ను తీర్చిదిద్దితే బాగుంటుందని అధికారులను విన్నవిస్తున్నారు. తిరుపతి నగరంలో శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అదితి సింగ్ పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని శివజ్యోతి నగర్, అయ్యప్ప కాలనీ పరిసర ప్రాంతాల్లో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్, నగరపాలక సంస్థ వైద్య శాఖ అధికారి యువ అన్వేష్, మున్సిపల్ శానిటరీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుపతిలో పెరుగుతున్న డయేరియా, మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు కాలువలు శుభ్రపరుస్తూ బ్లీచింగ్, ఫాగింగ్ వంటివి చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, క్లోరినేషన్ ప్రక్రియను నిత్యం నిర్వహించాలని తెలిపారు. అలా కాకుండా ఈ కన్స్ట్రక్షన్ సైట్స్లో ఎక్కడైనా లాక్డ్ హౌసెస్లో కానీ కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ కొంత నీళ్లు నిలిచిపోయిన ప్రదేశాలు ఉంటే కూడా వాటిలో కూడా మన టీం వెళ్ళి ఈ బ్రీడింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటికి గాను మనకి ప్రతి వీక్ కూడా ఈ ఫ్రైడే డ్రైడే రోజు మనకి ఈ వెక్టార్ కంట్రోల్ యాప్ అనేసి మనకి సపరేట్గా వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అనేది ఉంది. వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్కి సంబంధించి ఏఎన్ఎంస్ ఏదైతే మనకి దాంట్లో ఆ ఇష్యూస్ రైజ్ చేస్తారో ఆ ఇష్యూస్ని ఖచ్చితంగా శానిటేషన్ సెక్రటరీస్ పోయి దాన్ని సార్ట్అవుట్ చేసి దాన్ని 100% క్లియరెన్స్ చేయడంతో పాటు మనకి ఫ్రైడే డ్రైడే 100% మనకి జరిగితే ఈ మ్యాక్సిమం ఈ డెంగ్యూ కేసెస్ కానీ, మలేరియా కేసెస్ కానీ, చికెన్ గున్యా కేసెస్ కానీ మనకి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. చిత్తూరులో రైతు బజార్ను పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసి అన్ని మౌలిక వసతులు కల్పించి అవసరమైన పూర్తి ఏర్పాట్లతో మరో 20 రోజుల్లో రైతు బజార్ను పునఃప్రారంభించడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. శనివారం స్థానిక రైతు బజార్ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి చిత్తూరు ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించే వ్యవసాయ ఉత్పత్తులను దళారుల మధ్యవర్తిత్వం లేకుండా రైతు బజారులో విక్రయించేలా చేయడమే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. రైతు బజార్లో అమ్మకాలు చేస్తున్న డ్వాక్రా మహిళల స్టాల్స్కు తన సొంత నిధుల నుండి బాడుగ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో పలు రద్దీ ప్రాంతాలలో రోడ్లపైన రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయిస్తున్న కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని, రైతు బజార్లో అమ్మకాలు జరపడం ద్వారా దళారులతో ఇబ్బందులు లేకుండా రైతులకు తగు గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. రైతు బజారులో ఏ రోజుకా రోజు పండించిన తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయని, వీటిని ఆహారంగా తినడం ద్వారా ఆరోగ్యంతో పాటు రైతులకు ప్రోత్సాహకం కూడా ఉంటుందని అన్నారు.
రానున్న 20 రోజుల్లో రైతు బజారులో పూర్తి సౌకర్యాలు కల్పించి పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. పట్టణంలో విక్రయదారుల కమిటీ సభ్యులు ప్రతిపాదనలతో జిల్లా కలెక్టర్ మరియు జేసీ, మున్సిపల్ అధికారులతో సంప్రదించి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, ఏడీ మార్కెటింగ్ పరమేశ్వరన్, డిటి కిరణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎవరైతే రైతులు ప్లస్ వ్యాపారస్తులు పండ్లు అమ్ముకునేవారు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదా అనేక రకాలుగా ఇక్కడ సమస్యలతో కూడుకొని వ్యాపారం జరగకూడదు. ఏదైనా జరిగితే మంచి ఒక కాంప్లెక్స్ కట్టి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలనే ఒక నా ఆలోచనకి జేసీ గారితో నిన్న డిస్కషన్ చేసినప్పుడు రేపు ఒకసారి విజిట్ చేద్దాము, అక్కడ ఎవరున్నారు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో చూసి తక్షణమే ఒక నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేద్దామని ఒక మంచి ఆలోచనకు వచ్చాము. కాబట్టి వారందరినీ కూడా సంప్రదించి ఈరోజు చెప్పడం జరిగింది. వారికి కూడా ఒక కమిటీ ఉందన్నారు. ఆ కమిటీ అంతా మాట్లాడుకొని 4-5 రోజుల్లో నా దగ్గరికి వస్తే మళ్ళీ మేమంతా కూర్చొని మున్సిపల్ శాఖ, నేను, కలెక్టర్ గారు, జేసీ గారు అందరితో దీన్ని ఏం చేస్తే బెటర్గా ఉంటుందో నిర్ణయం తీసుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని. ఇదిలా ఉండగా శనివారం ఉదయం నగరంలోని బహువిధ పశుసంవర్ధక శాఖలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పెంపుడు జంతువుల వల్ల మనుషులకు వచ్చే వ్యాధులను నిరోధించడానికి పశువులు, కుక్కలు, ఇతర జంతువులకు ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్, బహువిధ పశు వైద్యశాల వైద్యులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ విధంగా ఈ రేబీస్ అనేది రాకుండా ఉండేదానికి మనం ఈరోజు వెటనరీ పాలిక్లినిక్ క్యాంపస్లో దగ్గర ఒక 1000 కుక్కల వరకు, ఈరోజు ఏమైనా మిగిలిపోతే రేపు కూడా ఒక 1000 డాగ్స్ వరకు ఏఆర్వి వ్యాక్సిన్ ఫ్రీగా చేస్తాం. ఈ వ్యాక్సిన్ మనం బయట మార్కెట్లో కొనాలంటే 200 రూపాయలు అవుతుంది. సో ఇదంతా కూడా ఉచితంగా చేస్తున్నాము. ఇది కాకుండా మనకు పశువుల నుంచి మనుషులకు సంక్రమించే యాంథ్రాక్స్, బ్రూసెల్లా, లెప్టోస్పైరోసిస్, ట్యూబరిక్లోసిస్ ఇట్లా రకరకాల ఒక 100 పైన జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పశువుల నుంచి మనుషులకు వస్తుంటాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనుషులు ఏ విధంగా ఉండాలా, పశువులకు ఏ విధంగా వ్యాక్సిన్ చేసుకోవాలా, మనుషులు పశువులతో ఎట్లా జాగ్రత్తగా మెలగాలనే విషయాలన్నీ కూడా అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. పలమనేరు నియోజకవర్గం పెద్దపంచాని మండలం బసవరాజు కండ్రిగ వద్ద శనివారం వేకోజామున టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. యాత్రికులు అందించిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం కడప జిల్లా నుండి టూరిస్టు బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో దక్షిణ భారతదేశం యాత్రకు పయనమైంది. శనివారం వేకువజామున పెద్దపంచాని మండలం బసవరాజు కండ్రిగ వద్ద బస్సు అదుపు తప్పి కరెంటు పోల్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు, మరో మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బసవరాజు కండ్రిగ గ్రామస్తులు 108 వాహనానికి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం సీఐ, ఎస్ఐ తమ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి గ్రామస్తులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. శ్రీ ఆదివారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని వారాహి ఉపాసకులు మహారుద్రస్వామి తెలిపారు. 9 రోజుల పాటు జరిగే శ్రీ ఆదివారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. తిరుచానూరు ముళ్లపూడి మార్గంలో ఉన్న వారాహి ఆలయంలో ఉదయం అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారాహి ఉపాసకులు మహారుద్రస్వామి మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, ఆషాఢ నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కొక్క అవతారంలో 9 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. ముఖ్యంగా వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన భక్తులకు అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను, శత్రు బాధలు, కోర్టు వ్యవహారాలు, కుటుంబ కలహాలు తీరుతాయని చెప్పారు. అనంతరం ఆలయంలో మధ్యాహ్నం కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పదోన్నతి విషయాల్లో కావచ్చు, ఎవరెవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ తీరడానికి ఏకైక మార్గం, విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఉండేటువంటి ఒకే ఒక మార్గం శ్రీ వారాహి దీక్ష. వారాహి దీక్షను ఈ నవరాత్రుల్లో ఆచరించండి. అద్భుతమైన విజయ దీన్ని మీరు ఫలితాలను పొందగలుగుతారని తెలియజేస్తూ జై వారాహి, నమో వారాహి. కాంగ్రెస్ హయాంలో తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి పునాది రాళ్లు వేస్తే ఆ తర్వాతి ప్రభుత్వాలు ఆ రాళ్లను అనాది రాళ్లుగా మార్చాయని మాజీ ఎంపీ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను బాపిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు
మరి ఆ క్రికెట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే 60 కోట్లు తీసుకొని వచ్చాను వాళ్ళ ద్వారా. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే పక్క నుండి క్రికెట్, ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు పక్కనే, ఆయన యూఓగా ఉన్నాడు. మరి అలిపిరి దగ్గర వేయించాం క్రికెట్ స్టేడియంకి, డబ్బు ఇచ్చారు, క్రికెట్ బోర్డు వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మరి పునాది రాయి వేసాం, స్థలం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, కానీ ఈ రోజు వరకు క్రికెట్ స్టేడియం ప్రారంభించలేదు. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, నువ్వు తిరుపతోడివి ఏంటన్నా, నువ్వు అమరావతి వాడివి కాదు, తిరుపతోడివి. తిరుపతిలో క్రికెట్ స్టేడియంకి నేను ఫౌండేషన్ వేయించాను. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు వేస్తే ఉంది ఫౌండేషను క్రికెట్ మరి ఆడుకునేదానికి. ఇక్కడ కూడా ఆ వెస్ట్ ఇండీస్లో ఆడినట్టుగా ఏడ కూడా ఆడిస్తాం, ఏమి ఎందుకు ఆడకూడదు? తిరుపతిలో ఒక అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి నేను డబ్బు తెచ్చి స్థలం ఇచ్చి పునాది రాయి వేయిస్తే దాన్ని ఈరోజు అనాథరాయి చేయడం కరెక్ట్ కాదు. క్రికెట్ స్టేడియంని ప్రారంభించాలని ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు చంద్రబాబుని నేను డిమాండ్ చేస్తున్నా. తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో క్యాన్సర్తో బాధపడుతున్న 4 సంవత్సరాల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసి విజయం సాధించారు. శ్రీ వెంకటేశ్వర రామనారాయణ్ రుయా ప్రభుత్వ సర్వజన చిన్నపిల్లల ఆసుపత్రిలో సూళూరుపేటకు చెందిన 4 సంవత్సరాల బాలిక అధిక కడుపు నొప్పితో హాస్పిటల్కు రాగా తక్షణమే స్పందించిన వైద్య సిబ్బంది సంబంధిత పరీక్షలు నిర్వహించగా కిడ్నీలో క్యాన్సర్ కణితి ఉందని గ్రహించి వెంటనే సంబంధిత బృందంతో 4 దఫాలుగా కీమోథెరపీ నిర్వహించి డాక్టర్ జగదీష్ నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు, ఏఆర్ఎంఓ హరికృష్ణ, చిన్నపిల్లల విభాగాధిపతి మనోహర్, సంబంధిత వైద్య సిబ్బంది డాక్టర్ జగదీష్ ని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అత్యవసర కేసులైనా రుయా హాస్పిటల్ను సంప్రదిస్తే తామంతా చిన్నపిల్లలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్తో పేర్కొన్నారు. ఆ పిల్లకి ముందు మన దగ్గర రావడంతో మనం వాళ్ళకి పరీక్షలన్నీ చేసి కుడిపక్క కిడ్నీలో ఒక క్యాన్సర్ కణితి ఉందని మనం నిర్ధారించడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఒక 4 సైకిళ్ళు కీమోథెరపీ అవి ఇచ్చిన తర్వాత మనం ఒక 4 రోజుల కిందట అమ్మాయికి దిగ్విజయంగా ఆపరేషన్ చేశాము. నేను, నా టీము మరియు ఎన్ఎస్ఎస్ఐ సిబ్బంది, అదేవిధంగా ఐసీయూ కేర్ ఇచ్చినటువంటి సిబ్బంది కానీ పీడియాట్రిక్స్లో అందరం కలిసి చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మాయి ఆరోగ్యవంతంగా ఉంది, డిశ్చార్జ్ కూడా చేస్తున్నాము. సో మనం రుయా హాస్పిటల్లో ఇట్లాంటి ఆపరేషను, క్యాన్సర్ ఆపరేషన్లు అట్లాంటివి చేయడం మొదటిసారి. సో ఇప్పుడు మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా 12 సంవత్సరాల లోపు అన్ని రకాల ఆపరేషన్ని మనం రుయా ఆసుపత్రిలో మన టీం చేయడం జరుగుతూ ఉంది. సంగీత సామ్రాట్, సంగీత కళానిధి, బహుభాషా సంగీత కోవిదుడు పద్మభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. పద్మభూషణ్ మంగళంపల్లి ఆశయ సాధనకు నేటి సంగీత యువ కళాకారులు కృషి చేయాలని పలువురు కొనియాడారు. జనరంజకమైనటువంటి ఎన్నో పాటలు సినిమాల్లో కూడా పాడి జనాన్ని మప్పించినటువంటి మహా సంగీత విద్వాంసుడే గాత్ర విద్వాంసుడే కాకుండా ఆయన వయోలిన్లోనూ మృదంగంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. అలాగే అనేక సినిమాలకు వారు సంగీత దర్శకుడుగాను పాటలు పాడి నటుడుగా కూడా నారదుడు వేషం వేసి రంజింపజేశారు. భక్త ప్రహ్లాద సినిమాలో వాడు పాడిన పాట, నర్తనశాలలో పాడిన పాటలు కూడా బహు ప్రాచుర్యం పొందాయి. ఆయనకి భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్తో గౌరవించడం జరిగింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి 94వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాలు అలంకరించి ఘన నివాళి అర్పించాము. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పలు భాషల్లో 25,000 పైచీలకు సంగీత కచేరాలు చేసి అందరి మన్ననలు పొందారు. అలాగే పలు సినిమాల్లో సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. అలాంటి సంగీత సామ్రాట్ జయంతిని ఈరోజు జరుపుకుంటూ ముఖ్యంగా తిరుపతి లాంటి పట్టణం అవ్వచ్చు, అనేక సంగీత కళాశాలలు ఉన్నాయి. ఆ సంగీత కళాశాలలో సంగీతానికి దిక్సూచనేటువంటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి విగ్రహాన్ని కనీసం వారు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే త్యాగరాజోత్సవాలతో పాటు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతిని కూడా జరుపుకోవాల్సిన ఆవశ్యకత నేటి సంగీత కళాకారులపైన ఎంతైనా ఉందని చెప్పి, విద్యాభ్యాసం నుంచి పిల్లలు నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని బాధ్యతగా సమాజంలో మెలిగేలా లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థలు కృషి చేస్తోందని కరెస్పాండెంట్ రమాదేవి పేర్కొన్నారు.
తిరుపతి యశోదానగర్ లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థల్లో అపెక్స్ బాడీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంటీ కరప్షన్ బ్యూరో ఏఎస్పీ జేసీ ప్రశాంతి, పాఠశాల కరెస్పాండెంట్ రమాదేవి, హెడ్ మాస్టర్ పద్మశ్రీ తదితరులు విచ్చేసి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాను విద్యను అభ్యసించిన పాఠశాల నుండి నేడు ఇదే పాఠశాలకు అతిథిగా రావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, పిల్లలందరూ కూడా క్రమశిక్షణ, నిబద్ధతతో విద్యను అభ్యసిస్తే సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అంతకుముందు కరెస్పాండెంట్ రమాదేవి, ఏఎస్పీ జేసీ ప్రశాంతి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి జెండా వందనం చేశారు. ప్రజాస్వామ్యం వికసించాలంటే విద్యార్థి దశ నుండి సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈరోజు లిటిల్ ఏంజల్స్ హై స్కూల్కి, నా స్కూల్కి 20 years తర్వాత రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా మేడం చాలాసార్లు పిలిచారు, కానీ బికాస్ ఆఫ్ మై డ్యూటీ అండ్ వర్క్స్ రాలేకపోయాను. బట్ ఇప్పుడు మళ్ళీ రావడము, ఈ సెరమనీకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడంకి, సార్కి, కరెస్పాండెంట్ గారికి ఇద్దరికి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఈ స్కూల్లో నేను 5th standard నుంచి 10th వరకు చదివాను. సో డిసిప్లిన్ కానీ, బేసిక్స్ కానీ అన్ని రూట్స్ ఇక్కడే ఉన్నాయి నాకు. సో మనకి ఫ్యూచర్లో కూడా మనకి బేసిక్స్, ఈ రూట్స్ ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. అది మేము ఎక్స్పీరియన్స్ చేశాను. నేనే కదా, బ్యాచ్మేట్స్ చాలామంది కూడా హై పొజిషన్స్లో ఉన్నారు. నాకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెన్షన్ల విషయంలో సీరియస్గా ఉంది. బోగస్ పెన్షన్దారులను గుర్తించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత లేకపోయినప్పటికీ పెన్షన్లు గత 5 ఏళ్ల నుంచి పొందుతున్నట్లుగా గుర్తించారు. వీరిని పెన్షన్దారుల జాబితా నుంచి తొలగించనున్నారు. గత ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీలో అనేక అక్రమాలు జరిగినట్లు సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అయితే అర్హత లేకపోయినా పెన్షన్లు మంజూరు చేయడంతో అనర్హులు అనేక మంది పెన్షన్లు పొందుతున్నారని, దీనిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అయితే అధికారులు జరిపిన విచారణలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 2.5 లక్షల బోగస్ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పెన్షన్లలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించడంతో విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. ఆధార్ కార్డులలో వయసు మార్చుకుని వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచి తమకు సంక్రమించిన ఆస్తిలో కొందరు దౌర్జన్యంగా నకిలీ పత్రాలు సృష్టించి కట్టడాలు నిర్మిస్తుంటే ఎన్నో ఏళ్లగా పోరాడుతున్నామని బాధితుడు అవిలాల లోకనాథ్ రెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీసీ గారు, మేము అధికార పార్టీ నాయకులు అది ఇది అనేసి నేను చెప్పాను సార్. మేము అధికార పార్టీ నాయకులు అయితే తురా చైర్మన్ ఎవరు ఉంది? భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారికి నేను వీసీ గారికి అర్జీ ఇచ్చినప్పుడు నాకు 5 నిమిషాల పని కదా సార్, నన్ను ఇమీడియట్గా దాన్ని ఎమార్స్ కానీ చేయొచ్చు కదా. అర్జీ ఇచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేయొచ్చు కదా, నాకు సపోర్ట్ చేయాలి సార్. నువ్వు కోర్టులో పోయినావు, కోర్టులో మీద తెలుసుకొని చెప్పాను సార్. నేను కోర్టులో పోయిన ఇంతవరకు కోర్టులో తప్ప ఎక్కడ కూడా సరే ఎక్కడ అధికారం ఉన్నాను కానీ ఎక్కడ చిన్న రాయి కూడా మేము తాగల. ఆయన 4 కెమెరాలు పెట్టారు సార్. కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు ఆ సైట్ కాడ 4 కెమెరాలు పెట్టారు సార్. 4 కెమెరాలు చూడండి, ఒక్క రాయి కానీ మేము తీసుకెళ్ళినా మీరు ఎలాంటి శిక్ష పెడితే ఆ శిక్ష అర్హులు. ఒక రాయి కూడా తాగల సార్. రోజు పోయి చూసేస్తాం వస్తున్నాం సార్. గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజు పోయి చూసే వస్తున్నాం సార్. ఈ రోజు వరకు మేము దౌర్జన్యం చేయాల. ఇప్పుడు మేము మధ్య దౌర్జన్యం చేస్తామని నేను కాదు సార్, కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి కడతాను సార్. తిరుమల బైపాస్ రోడ్లో ఉన్న ఓ స్థలంపై గత 10 రోజులుగా తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా జరుగుతున్న వివాదంలో అసలు కబ్జాదారులు ఎవరో నిగ్గు తేల్చాలని టీడీపీ నాయకులు రజనీకాంత్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు బాధితుడు రాజేశ్వరి కుమారుడు గోపీకృష్ణారెడ్డితో కలిసి రజనీకాంత్ మాట్లాడారు. నిర్ధారించండి అని మాత్రమే నేను సపోర్ట్ చేస్తున్నా. సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో అనవసరంగా ఒక రాజకీయ పార్టీ టీడీపీ నాయకుడు అండదండలతో మా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. మీ భూమిని నేను కబ్జా చేయాల్సిన అవసరం మాకేముందండి? కంకనాల రజనీకాంత్ నాయుడు అనే వ్యక్తి ఆ విధంగా కబ్జా చేయాలని ఒక ఆలోచన ఉన్నా, అతనికి అటువంటి ఆశలున్నా, మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నట్టు ప్యాలెస్లో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ప్యాలెస్ కట్టుకొని ఉంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీరు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. కనీసం వాళ్ళ భూమి కాడికి రావాలంటే కూడా వాళ్ళ తల్లి భయపడతా ఉంది. ప్రెస్ మీట్ దగ్గరికి కావాలంటే వస్తా, ఎమ్మెల్యే దగ్గరికి కావాలంటే వస్తా, పోలీస్ శాఖ దగ్గరికి కావాలంటే వస్తాను సార్. ఆ భూమి కాడికి నేను రాలేను, ఆ ఆడవాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మేము పడలేము అని చెప్పి ఆమె బోరును విలిపిస్తూ ఉండదు.
చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చెప్పిన విధంగా తమని సస్పెండ్ చేయడం అన్యాయమని, తాము ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు సస్పెన్షన్కు గురైన బాధితులు. విజయానందరెడ్డి అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తూ వాటిని ప్రశ్నించిన తమలాంటి వారిపై ఇలా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై తాము జిల్లా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని కార్పొరేటర్లు వివరించారు. నేను పార్టీ కార్యక్రమాలలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాను. 2014లో కూడా నేను పోటీ చేసినాను. 23 ఓట్లు ఓడిపోయినాను. 2019 220 ఓట్లు కార్పొరేటర్ గెలిచినాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్నాను. కానీ నేను సస్పెండ్ చేసినాడు. ఎందుకు సస్పెండ్ చేసినా కారణం లేదు. ఒక కండువా కప్పుకో ఉన్నా, ఒక తెలుగుదేశం కండువా కప్పుకో ఉన్నా, ఒక జనసేన కండువా కప్పుకో ఉన్నా కూడా దానికి ఒక అర్థం ఉన్నది. ఏమీ లేకుండానే నన్ను సస్పెండ్ చేసి నన్ను మనోవేదనకు గురి చేసినారు. ఇది నాకు చాలా బాధాకరము. ఇది హైకమాండ్ వరకు తీసుకుపోతాను. జగనన్న గారికి కూడా చెప్తాను. తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారని, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారని 24 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో నా పేరు, కుట్టిరాయల్ గారి పేరు ఉండడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. వెంటనే జిల్లా ఆఫీసులో కూడా మాట్లాడడం జరిగింది. పార్టీ వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇది మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే విజయానందరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఏదైతే పేర్లు ఇచ్చారో వారిని మాత్రమే సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి అన్నారు. అయితే దాదాపుగా 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి వెళ్ళిపోయిన మాట అయితే వాస్తవమే. కానీ నేను కానీ, కుట్టిరాయల్ అనే వ్యక్తి కానీ మేము ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిన్నటి వరకు కూడా కొనసాగాము. మేము ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కండువా కానీ, జనసేన కండువా కానీ, వేరే ఏ ఇతర పార్టీ కండువా కానీ కప్పుకోలేదు. ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అమరావతి రాజధాని రైతులు సుమారు 200 మంది విచ్చేశారు. వారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద దేవస్థానం వేద పండితులతో అమరావతి రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆశీర్వదించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష. తిరుపతి కలెక్టర్ ఆఫీస్ నందు శనివారం మేయర్ డాక్టర్ శిరీష జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 75,550 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,785 రూపాయలు. వెండి 1 కేజీ ధర 94,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మ్యారిటానియా తీరంలో పడవ బోల్తా 89 మంది మృతి. ఇస్రో మరో చరిత్ర, హాలో కక్షను పూర్తి చేసిన ఆదిత్య L1. విభజన అంశాలపై ఉభయ ముఖ్యమంత్రుల సమావేశం, అపరిష్కృత సమస్యలపై సానుకూల నిర్ణయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు. తిరుపతి అభివృద్ధే ప్రధానం, నాణ్యతా ప్రమాణాలపై ఎక్కడా రాజీపడం. నగరపాలక సంస్థ సమావేశంలో అధికారులకు సూచించిన ఎమ్మెల్యే ఆరణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.